జిల్లా జగ్గంపేట అంబేద్కర్ నగర్ లో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ స్మారక మందిరం మరియు కాంస్య విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడని పేర్కొన్నారు. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి జన్మించినటువంటి రోజు, బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి రోజు సందర్భంగా మరి మీ అందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటూ, వేదిక కలగలించిన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, పత్రికా సోదరులకే మీడియా సోదరులకే నా ప్రత్యేక ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎన్నో సార్లు మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటం కంటే నిజ జీవితంలో కూడా ఆయన యొక్క ఆశయాల్ని ఆచరణలో పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రాజ్యాంగం పుట్టి 78 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా రాజ్యాంగంలో ఉన్నటువంటి లోటుపాట్లని ఆలోచన చేసుకునేటటువంటి విధానంతో మనం వెళ్తున్నాం, ఆచరించలేనటువంటి విధానంతో పోతున్నాం.